ఇప్పుడు అలిగి కూర్చోవాలా నన్ను కావాల్సిన వస్తాయి దీపం వల్ల అట్లా అడగండి మొత్తం ఎందుక మొత్తం అడగండి వాళ్ళు ఆడ ఎడ అడ్డం పెట్టారా ఆడితే బాగుంటుంది టమాటాలు వంకాయలు ఇద్దరు పక్క పక్కన నిజంగా కాదు 2000 వచ్చే బాగుండి 100 రూపాయలు వచ్చింది అనుకుని పాడవాడండి ఇద్దరు ఇద్దరు కలిసి మొక్కన ఇద్దరు మొక్కండి అట్లా ఇద్దరు నమస్కారం చేసుకోండి ఇద్దరు ఇచ్చేయండి ఒకసారి కూర్చోండి కూరగాయలు దగ్గర కొంచెం ముందుకు రామన్న కొంచెం ముందు దగ్గరికి దగ్గర పెట్టాలా రెడీ వాళ్ళు కాబట్టి దగ్గర పెట్టండి చేతులు రెండు వాళ్ళతో అన్నప్పుడు దగ్గర పెట్టండి దూరం పెట్టండి ఏ కొద్దిగా దూరం పెట్టాలా అక్కడ నువ్వు కూడా 1 2 3 రైట్ ఇచ్చేయండి ఇద్దరు ఇప్పుడు అద్దాలు అలాగే కదా పెట్టలేదు దాంట్లో మా అమ్మ
కొడుకు ఫోటో తీస్తాడు మంచి బాగా తిప్పుకుందామని మరి ఆ పిల్లలే సాటి పట్టుకుంటున్నారు నువ్వు అన్నట్టే వాళ్ళకి మొగలు వచ్చే పడతారు మరి రాదంటారు కదా పిల్లలు మామూలుగా పాలని పిలుచుకుంటారు అందరు కలుపుతున్నారు చెర్లకు ఆర్లిక్స్ వాడు ఏడుస్తున్నట్టు చూడండి ముగ్గురు రెడీ అంతేనండి రైట్ पानी పోస్తారు ఏం పని హాయ్ అందరికీ మా ఊరు సైడు ఇలానే చేస్తారు. ఆడపడుచుకి నలుగు పెట్టి అచ్చులు కొట్టిన తర్వాత నలుగు పెడతారంట. నలుగు అంటే పసుపు అనమాట. అట్లా పసుపుతో నలుగు పెట్టి కొత్త జంటకు కదా చేపించినట్టు చేపిస్తారు. మా 5 మంది అన్నదమ్ములకి నేను ఒక్కదాన్ని, అంటే మా నాయన మా పెద్ద నాయన అన్నదమ్ములు. మా పెద్ద నాయనకు 4 అయితే ఆడపడుచులు, మా నాయనకు ఒక్కదాన్నే. అందుకే మాదే చేసే బాధ్యత కాబట్టి చేసినాం అనమాట. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. వయసు ఎవరు ఎందుకు ఇచ్చలేనంటే కొంతమందికి మా భాష అర్థం కావాలని ఆదం సైడ్ ఇట్టనే ఉంటుంది. డైరెక్ట్ కూడా ఇంటే మేలు, అన్నీ నా మాటలే కాకుండా మా వాళ్ళ మాటలు కూడా వినాలని డైరెక్ట్ పెట్టేసినాను అనమాట. ఇట్లా మాకు ఒడి బియ్యం పెట్టిన తర్వాత మళ్ళీ హల్దీ ఫంక్షన్ వీడియోలు కూడా దండి ఉన్నాయి, పెడతాను. అవి ఒకటి కొంచెం నాకు టైం ఉండడం లేదు, టైలరింగ్ బిజీతో కొంచెం ఆలస్యం అవుతున్నాయి. వీడియోలు అయితే మంచి మంచి వీడియోస్ దండి ఉన్నాయి. షార్ట్ తీసినాడు మా వాడు, ఫుల్ వీడియో తీసలేడు. మా ఊరు టెంపుల్ అనమాట, ఆంజనేయ స్వామి గుడి. చిన్నప్పుడు బాగా ఆడుకునికి వచ్చేటోళ్ళం ఈ గుడికి. అంటే అప్పుడు ఓపెన్గా ఉండేది, ఇప్పుడు అంతా కిటికీలు అవన్నీ పెట్టేసినారు, వాకింగ్లు వేస్తారు ఇప్పుడైతే. అప్పట్లో అయితే
చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆడుకునేటోళ్ళము. గుడికి వస్తలకే ఈ గంట అయితే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది, పైన గంట. ఇంకా మా వదిన వాళ్ళు రోలు రాకులు పూజ చేస్తున్నారు. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ లైక్ చేయండి. ఫుల్ వీడియోకి లైక్ చేస్తేనే బాగవుతుంది. మళ్ళీ మా అత్త కూడా దీంట్లో పాట పాడింది, రోలు రాకులకు పూజ చేసేటప్పుడు వినండి. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. వాన పడుతుంది, కరెంటు లేదు, అందుకే మబ్బుకే చేస్తున్నాము. బాయ్. మళ్ళీ కంపల్సరీ లైక్ చేయండి. మా అత్త పాట పాడుతుంది, వినండి. బాయ్.